నడురోడ్డు మీద నరకాలి అని నరికిలోండి పరావిచ్చి ప్రాంతీయ శిశాలు ఇచ్చి జనం రప్పించుకొని ఆ వచ్చినోడు ఏం చెప్పాలి చెప్పండి మీటింగ్ అయ్యా పగలారా 11 సీట్లు ఇచ్చారు తప్పు నాది ఏదో ముడిపి తిట్టాలి మిమ్మల్ని అన్నాను చేయడం పని చేశారు ఇక చేయరు 500 1000 రూపాయల మీద తాకుండా ఎవడు మాట తాకుండా మాట్లాడ కష్టపడ్డాడు పొద్దుగులు ఏదో కొద్దిగా 90 చేసుకుంటాడు బోలాకుండా ఇచ్చారు చేసా 300 పెడితే 2-3 ఆధారం ఇది 700 కూలి ఆ 100 మంది పేళాకితే పేళ ఇంటికి అంటుంది ఇక 150 తాగి సార్ 200 300 ఇస్తారు ఇంటికి వెళ్ళి ఫైనల్గా ఏ ప్రభుత్వం కోరుకుంటున్నారు బాబాయ్? మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం కొంచెం కులాస్తానే బాగుపడుతుంది మీలాంటి ఉద్యోగస్తులకి కొంచెం బోధింటారు. బాబాయ్ నమస్తే, మీ పేరు? సాంబశివరావు అండి. ఏం చేస్తారు బాబాయ్? వ్యవసాయం చేస్తాం. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారంట బాబాయ్. ఉత్తమ మాటలండి దెబ్బ చూసి దెబ్బ చేస్తున్నాడు అంతే కదా. రెడ్ బుక్ లేదు ఉత్తమ రెడ్ బుక్ లేదు ఇదే ఆయన నడిపిస్తున్నాడు ఏడక మళ్ళీ ఆయన కూడా రెడ్ బుక్ లేదు. కాపు నాయకుడు పెద్ద పులి అంబటి రాంబాబు ఆయన్ని అరెస్ట్ చేశారు, ఆయన్ని అరెస్ట్ చేశారు. సంవత్సరంన్నర దాకా అసలు వదలకూడదు లెక్క అయితే. సంవత్సరంన్నర దాకా కులాలు రెచ్చగొట్టి కాపు కుమ్మరే మంగళ రేవల ఇవన్నీ రెచ్చగొట్టి అది గెలుతావా నువ్వు గెలుతావా నువ్వు డబ్బు గెలిచి అసలు వైసీపీ నాయకులు సవాల్ చేస్తున్నారు కదా. ఇంకా మామూలుగా ఉండదు జగన్ 2.0 చూపిస్తాం గెలిచేది మేము ఈసారి వస్తే మామూలుగా ఉండదు ఎంత లాంటి ఉన్నా సరే బట్టలు తీసి నిలబెడతాం అంటున్నారు. మరి కొట్టు దెబ్బ కొట్టు చూద్దాం దెబ్బ కొట్టే మోడల్ తప్ప ఏం లేదు. మళ్ళీ నిజంగా పవన్ కళ్యాణ్ అన్నట్టు మరి 40% టీడీపీకి ఉన్నాయి సరే 39% నీకు ఉన్నాయి. నువ్వు చేసే పనులు మంచిగా కావు కాబట్టి అండి ఎంతమంది జనంలో జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే జనంలో క్రేజ్ పెరిగిపోయింది బాగా. ఈసారి మామూలు కూడా అంటున్నారు డబ్బు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు 5 సార్లు కొని 5 సార్లు అమ్ముతాడు జగన్. గ్యారెంటీ ఛార్జ్ చేస్తా అమ్ముతుందే ఎక్కడ చూసి అయిందే ఎక్కడ ఉందా చెప్పండి. 5 సార్లు కొని 5 సార్లు అమ్మగలడు చంద్రబాబు నాయుడిని. మరి లెక్కర్ స్కామ్ గురించి మీరేం చెప్తారు? జరిగిందా జరగలేదా? కాగా జరిగింది జరగలేదు ఇప్పుడు ఎత్తుకుపుట అయ్యా 300 అమ్మాడు అదే చేసి 150 అమ్ముతాడు ఎట్టొచ్చింది. అంటే రేట్లు తగ్గిస్తే తాగడం మానేస్తారు అందుకే రేట్లు పెంచామన్నారు. 500 1000 రూపాయల మీద తాకుండా ఎవడు మాట తాకుండా మాట్లాడ కష్టపడ్డాడు పొద్దుగులు ఏదో కొద్దిగా 90 చేసుకుంటాడు బోలాకుండా ఇచ్చారు చేసా 300 పెడితే 2-3 ఆధారం ఇది 700 కూలి ఆ 100 మంది పేళాకితే పేళ ఇంటికి అంటుంది ఇక 150 తాగి సార్ 200 300 ఇస్తారు ఇంటికి వెళ్ళి మరి సంతోషం కదా ఇదండి ఈయన అలా కాదు చేయలేడు. అంటే గత పాలనలో ఏదైతే లెక్కర్ స్కామ్ లో కార్మూర్ నాగేశ్వరరావు కానీ వాళ్ళ కొడుకు సునీల్ కానీ సిబిఐ విచారణ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా డబ్బులు ఇచ్చి కొందామని చూశారు బాబాయ్. డబ్బులు ఎత్తున్నాడు వాళ్ళకి గవర్నమెంట్కి ఆ తర్వాత మోడీ కూడా ఎత్తలేదు జగన్ అన్న. మోడీ కూడా సంవత్సరం ఒక టాటర్ పంపిస్తాడు టాటర్ డబ్బులే అందుకే మోడీ గారు ఆయన ఏమంటలా మోడీ గారు ఏమండవు ఎందుకంటే మీదకి వచ్చినప్పుడు ఒక టాటర్ ఎత్త పంపిస్తున్నాడు లేదా అంటలా న్యాయంగా చేసేవాడికి ఎవరిస్తాడు ప్రభుత్వం. ఫైనల్గా ఏ ప్రభుత్వం కోరుకుంటున్నారు బాబాయ్? మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం కొంచెం కులాస్తానే బాగుపడుతుంది మీలాంటి ఉద్యోగస్తులకి కొంచెం బోధింటారు అయితే. మరి సరే నాకు పెన్షన్ రాదు నాకు ఏమి రాదులేండి నాకు ఇవ్వరా నేను రాసుకోలేదు ఇవ్వలేదు నాకు అయిపోయింది. నాకు చంద్రబాబు నాయుడు వరకు నాకు ఏమి రాలా. మీరేమో చంద్రబాబునే మళ్ళీ కోరుకుంటున్నాం అంటున్నారు. ఇటు పక్కన వాళ్ళు వైసీపీ నాయకులేమో ఈసారి సామాన్య ప్రజలే మమ్మల్ని కోరుకుంటున్నారు అసలు మంచి చేసిన ప్రభుత్వం మాది అంటున్నారు. పరావిచ్చి ప్రాంతీయ శిశాలు ఇచ్చి జనం రప్పించుకొని ఆ వచ్చినోడు ఏం చెప్పాలి చెప్పండి మీటింగ్ అయ్యా పగలారా 11 సీట్లు ఇచ్చారు తప్పు నాది ఏదో ముడిపి తిట్టాలి మిమ్మల్ని అన్నాను చేయడం పని చేశారు ఇక చేయరు ఏమండి. అనంతబాబుని ఏం చేశాడంటే మీరు చెప్పండి. విశాఖపట్నం అదేదో డోర్ డెలివరీ చేశాడా ఏమండి ఆ కేసులో తెలిసావా? డోర్ డెలివరీ చేస్తావా డ్రైవర్ని ఏమండి ఆ ట్రాక్టర్ని మోసుకోరేందుకు నడురోడ్డు మీద నరకాలి అని నరికిలోండి అనంతబాబుని సరే క్రైస్తవులో ఇవ్వడం అతను. అంటే అనంతబాబు ఏదైతే ఆ విషయంలో కూడా అతని భార్య కూడా ఉందని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో తేలింది. జగన్ మళ్ళీ లోపల వస్తాడేమో ఏది ఏ మాటలు బట్టి రేపు నన్ను కూడా మళ్ళీ ఏమన్నా ఆగం చేస్తాడేమో కాడికి వెనకేస్తాడు తప్పితే ఏమి లేదు. ఇక జీవితాంతరం కూడా జగన్ రాకూడదు వస్తే మన ఆంధ్ర బాగుపడదు ఆ శక్తి లేదు. విశాఖగా 5 సంవత్సరాలు ఏం చేశాడు? రప్ప నరకటం డోల్ డెలివరీ చేయటం ఆడవాళ్ళని ఇది చేయటం ఏది చేసింది ఏం చేసింది రోజా ఏం చేసింది రోజా చెప్పండి. మరి ఇల్లు తాకట్టు పెట్టింది ఏది సరే టీడీపీ అయ్యేవాళ్ళని ఇల్లు తాకట్టు పెట్టింది డబ్బు తాకైపోయింది. ఇవాళ 300 కోట్లు డబ్బాల్సింది ఎవరు సొమ్మది ఏమండి? టీడీటీ సొమ్మే అందరు టీడీటీ సొమ్మేనండి. మీరు ఎంతమంది మోగపోతాడు ఈత మీద గెలుతావు రపరప ఏడపోతులు అడుగుతావా రాష్ట్రాలు ఏడపోతులు అని అడిగితే ఇలా పెంచాలి జనం
అందుకే 11 ఇది అప్పుడు 0. ఈ మార్పు చాలా మంచిదండి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు తీసుకున్నప్పటి నుంచి మరి పిల్లల్ని పాఠశాలలో ఏమున్నాయి ఏం లేవు అన్నీ పట్టించుకోవటం, మరి కొత్త కొత్త కాన్సెప్ట్లు రూపించడం. మొన్న పవన్ కళ్యాణ్ గారు చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి లోకేష్ గారిని మెచ్చుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి చాలా మంచి అభిప్రాయం ఇలా చేస్తున్నారు, ఇలా మంచి అభిప్రాయాలు సేకరించి మంచిగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఎంతో హర్షిస్తున్నాను అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు కూడా హర్షించడం జరిగింది. ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ ఇప్పుడు విద్యార్థుల్ని బేస్ చేసుకొని తీసుకున్న ప్రతి స్టెప్ కూడా చాలా మంచి స్టెప్ అండి. అంటే వీటి పక్కన విద్యాశాఖ మంత్రి ప్లస్ ఐటీ శాఖ మంత్రి, మరి చదువుకున్న పిల్లల ఉద్దేశించి ఎలాంటి జాబ్స్ కల్పిస్తానికి వచ్చే ప్రభుత్వం? అవునండి, చదువుకున్న పిల్లలకి ఏంటంటే ఐటీ శాఖల నుంచి కానీ మిగతా కంపెనీలు కానీ ఈ 3 సంవత్సరాల్లో కంపెనీస్ని ఎక్కువగా రాబట్టి పెట్టుబడులు పెట్టించి అమరావతి అయిన తర్వాత ఇవన్నీ కూడా కంపెనీస్ వచ్చి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఐటీ నుంచి కానీ మిగతా విద్యాశాఖల నుంచి కాలేజెస్ నుంచి అవుట్ వచ్చిన వాళ్ళకి కూడా కంప్లీట్గా ఎక్కువ జాబ్స్ సోర్స్ చూపించాలి మళ్ళీ ఎలక్షన్ వచ్చే లోపల అనే ఉద్దేశం కాన్సెప్ట్ కలిగి ముందుకి అడుగు వేస్తున్నారు. అంటే నాకు మీరు అన్నట్లుగా ఏదైతే రాబోయే తరానికి యువతే దిక్చూసి అని చెప్పి మీరు అన్న ఉద్దేశం, మరి ఈ రోజున 13 సంవత్సరాలు 18 సంవత్సరాలు అది కానీ సక్రమంగా ఉంటేనే తర్వాత మన ఫ్యూచర్లో దీన్ని బట్టి దాని ఫ్యూచర్లో పడుతూ ఉంటుంది. మరి ఏంటన్నా ఎలా చూడచ్చు గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉంది పిల్లల పరిస్థితి? మరి అవునండి, గత హయాంలో చూసినట్టయితే ఈ గంజాయిలు అవి ఇవి చాలా ఎక్కువైపోయినాయండి. అరౌండ్ 13 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ 16 ఇయర్స్ 17 ఇయర్స్ అండ్ 20 లోపలే. లాస్ట్ 5 ఇయర్స్ మనం చూసింది ఏంటంటే ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే గంజాయి అయ్యి అని చాలా సిగరెట్లు మత్తు పదార్థాలు మత్తు పానీయాల్లో ఎక్కువ బానిసలు అయిపోవటం తలెత్తింది లాస్ట్ 5 ఇయర్స్లో. ఇది రెక్టిఫై చేయాలి అనే ఉద్దేశం, ఇప్పుడు ఒక గొప్ప మార్పు తీసుకురావాలి ఆ ఏజ్ గ్రూప్ అనే ఉద్దేశంతోనే మన ఐటీ శాఖ మంత్రి కానివ్వండి, మన విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు అడిగేస్తున్నారు. ఇది ఎందుకంటే ఎంతో శుభసూచకం, ముందు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా మేలు చేకూరుతుందండి. అన్న మరి ఇలాంటి నిర్ణయాలు గత పాలకులు కానీ అంతకుముందు మనం అంటే చాలా వరకు చాలా రాజకీయ పార్టీలు మారుతూ ఉన్నాయి. మరి ఇలాంటి మార్పులు ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా చూసారన్న? మరి లేదండి, ఏదో ఒక స్టెప్ వేశారు కానీ ఇంత ట్రమండస్ చేంజ్ అనేది చూడలేదు. ఇక మంచి ఫోకస్ చేసి మంచి అభిప్రాయాలు తీసుకొని అన్ని విధాలా అన్నీ సేకరించి మంచి ఇంప్లిమెంటేషన్ మంచి స్టెప్ వేస్తున్నారని అయితే చెప్పగలం. ఒక ఫైనల్గా మరి ఇటు పక్కన పిల్లలకు కానీ ఇటు పేరెంట్స్కి కానీ ఇలా దీని మీద ఒక సందేశం ఇవ్వాలనుకుంటే మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి ఒక 18-20 సంవత్సరాల లోపల వాళ్ళకి పేరెంట్స్కి ఏంటంటే ఎక్కువ సెల్ ఫోన్స్ యూజ్ చేయనీయకుండా, ప్లస్ ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్స్లో కూడా ఈ లాక్ సిస్టమ్ ఉన్నాయి. పిల్లలు మనం ఏం చూస్తున్నారని మనం వాచ్ చేయాలి, ప్లస్ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుందని కూడా ప్రతి ఒక్కటి మనం మానిటర్ చేయాల్సిన అవసరం తల్లిదండ్రులకి ఎంతైనా ఉంది. ఎందుకు అని అంటే దాని మీదే తర్వాత వాళ్ళ వాళ్ళు వేసే స్టెప్లు ఆధారపడి ఉన్నాయి. అది కనుక కరెక్ట్గా విద్యార్థులు తల్లిదండ్రులు కనుక చూసుకోగలిగితే వాళ్ళు వచ్చే తర్వాత జనరేషన్ వాళ్ళు మాత్రం మంచిగా డెవలప్ అవుతారు, మంచి శాఖల్లో ఉంటారు, మంచిగా అభివృద్ధి చెందుతారని నా ఉద్దేశం.